Good morning, children. Today in this class we'll learn about past perfect continuous tense. So for that we have to go through one example. I had been waiting. We'll use this sentence, but why we use we don't know, right? So it tells us about an action that started in the past. Past lo start అయింది and continued before another past action continue అవుతుంది before another past action కంటే ముందు, right? So I had been waiting. Wait చేస్తూ ఉన్నా. So it tells about past action. స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ బిఫోర్ ఇంకో యాక్షన్ చేసే ముందు అది కంటిన్యూ అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. సో ఇక్కడ మనం స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఏంటది స్ట్రక్చర్ ఏంటి? దీనికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్టెడ్. సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వేదానికంటే ముందు నేను చదువుకుంటూనే ఉన్నా. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? థ్యాంక్ యూ.